ఫస్టే చింతపండు చూపిస్తున్నాను కదా. ఈ చింతపండు ఉపయోగించి మంచి రెసిపీ చూపిస్తున్నాను. ఎండాకాలం మనకు చాలా చలువ చేస్తుంది. ఈ ఎండాకాలం ప్రతిరోజు ఇది ఉండాల్సిందే మా ఇంట్లో అయితే. మీ ఇంట్లో కూడా చేస్తారా? చూడండి, ఇంగ్రీడియంట్స్ని చూసి ఏం చేస్తున్నానో చెప్పేసేయండి. పల్లీలు, పచ్చిమిర్చి, ఉప్పు, బెల్లము, చింతపండు, ఉల్లిపాయలు. ఇంతేనండి. చాలా ఈజీగా క్షణాల్లో బ్యాచిలర్స్ కూడా చేసుకొని తినేటట్లు ఉంటుందండి ఈ రెసిపీ. ఒక అన్నం ఒకటి వండేసుకొని ఇదొకటి చేసుకుంటే చాలు, ఆ రోజంతా గడిచిపోతుందండి. అందుట్లో ఇది తినగానే కడుపు చల్లగా మంచిగా అనిపిస్తుంది ఈ వేసవిలో. ఎక్స్పెక్ట్ చేస్తే కామెంట్లో తెలియచేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈరోజు ఒక పెద్ద ప్రమాదం నుండి నేను తప్పించుకున్నానండి. అది కూడా మీరందరే కారణం అని అనుకుంటాను. ఎందుకంటే ఎవరొక్కరైనా మన గురించి ఒక మంచి ఊహ, మంచి మనసులో ఒక ఆలోచన చేస్తారో వాళ్ళ వల్ల కూడా మనకు ఆయుష్ పెరుగుతుంది. ఆ క్షణం మనకు ప్రమాదం నుంచి గట్టెక్కుతామని పెద్దవాళ్ళు చెప్తారండి. మనల్ని కోరుకునే మంచి మనసులు మనల్ని ఆ ఆపదల నుండి తొలగిస్తాయని పెద్దవాళ్ళు చెప్తారండి. అయితే ఆ ప్రమాదం ఏంటో ఈ వీడియోలోనే చూపిస్తాను, చూడండి. ఇది రెగ్యులర్గా మేము సమ్మర్లో పచ్చిపులుసు చేస్తామండి. కంపల్సరీగా ప్రతిరోజు ఉండాల్సిందే ఇది. ఒక పప్పు, కూరగాయ ఇది తప్పకుండా ఉండాల్సిందే. పచ్చిపులుసు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. మధ్యాహ్నం పూట లంచ్లోకి ఇది లేకపోతే ఆ రోజు అన్నం దిగదండి అసలుకి గొంతులోకి. చూడండి దీని తయారీ విధానం ఒకసారి. చింతపండు నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకోండి. ఒక 15 నిమిషాలు నానబెట్టండి. దాని తర్వాత పల్లీలు ఎంచుకోవాలి. పల్లీల్ని వేడి చేసి పక్కకి చల్లారనిచ్చుకోవాలి. నేనైతే ఏం చేస్తానంటే రోజు ఏం పల్లీల్ని వేంపనండి. కిరాణా సరుకులు తెచ్చేటప్పుడు తెచ్చుకుంటాం కదా, అప్పుడే అన్నీ పెద్ద మొత్తంలో మొత్తం ఒక కిలో తెచ్చుకుంటే 1 కిలో మొత్తం ఏంపుకొని చల్లగయ్యాక ఒక స్టోర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఆ విధంగా చేయడం వల్ల నాకు పల్లీలు పురుగు పట్టకుండా అవుతుండేనండి. నేను కాపురంకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి, అంటే మేము డివైడ్ అయ్యాక వంట పని నా మీద పడ్డదండి. అంతవరకు మేము జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు వంట గురించి అంతగా తెలియకపోతుండే, చిట్కాలు కూడా అంతగా తెలియకపోతుండే నాకు. మేము వేరుపడినప్పుడు కిరాణా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఈ పల్లీలు, సన్నరవ్వ ఊక పురుగు పడుతుండే. దీనికి నేను ఒక చిట్కా కనిపెట్టుకున్నానండి. ఏంటంటే కిరాణా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఈ పల్లీలని వేయించుకొని చల్లగాయాక స్టోర్ చేసుకోవడము. ఇంకా అదే రకంగా సన్నరవ్వ కూడా అప్పుడు ఫ్రిడ్జ్ లేకుంటుండే అండి మా దగ్గర. మేము ఒక దగ్గర రెంట్కున్నప్పుడు ఆ ఉప్మా రవ్వని కూడా వేయించుకొని చల్లగయ్యాక పక్కల స్టోర్ చేసుకొని దాంట్లో 2-3 వేపాకులు, దొడ్డుప్పు వేసి పెట్టుకునేదాన్ని. చేసుకునేటప్పుడు ఆ ఆకుల్ని పక్కకు వేరు చేసి, ఆ దొడ్డుప్పు రాళ్ళని పక్కకు వేరు చేసి ఉప్మా చేసుకునేదాన్ని. ఈ విధంగా ఎంతో జాగ్రత్తగా మనము ఆడవాళ్ళము ఈ సంసారం అనే నావను దొబ్బుకొని వస్తాం కదండి. మగవాళ్ళు ఎంత సంపాదించకపోయినా ఆడవాళ్ళం ఇంట్లో ఒక చాకచక్యంగా సంసారాన్ని నెట్టుకొస్తేనే ఆ ఇల్లు పైకి బాగుపడుతుందండి. మనం ఎంత సంపాదించినా కానీ ఖర్చు చేయకపోవడం దానిపైనే సంసారం బాగుపడకపోవడం అయితే ఉంటుందండి. ఇంకా ఇక్కడ చూడండి, పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఓన్లీ పోపు పెట్టుకోవడం ఒకటే మిగిలింది. ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిగానే వేసుకోవాలండి. అన్నీ పచ్చిగానే వేసుకోవాలి. పచ్చిపులుసు అంటేనే అన్ని వస్తువులు పచ్చిగా వేసుకోవడం. ఒక పోపుకు మాత్రమే పొయ్యి వెలిగించాలి. ఇక్కడ నాకు ప్రమాదం జరిగిందని చెప్పాను కదా, ఇలా పోపు వేసే క్రమంలో నాకు ఒక అలవాటు ఉందండి. అది మంచి అలవాటే, కాకపోతే ఒకసారి మంట రూపంలో పైకి వచ్చేసిందండి. నేను కరివేపాకు అన్ని రకాలుగా కడిగేసుకొని పెట్టుకుంటానండి. అయితే దీనికి నాకు అనిపించింది, సరుకులు తెచ్చుకున్నప్పుడే దీన్ని కూడా కడిగేసి పక్కన పెట్టుకోవాలి అనిపించింది. ఏం చేస్తానంటే నూనె వేగుతున్నప్పుడు కరివేపాకు నీటితో సహా వేయడం వల్ల పైకి వచ్చేసిందండి. దాదాపు లైట్ పైకి వరకు మంట వచ్చేసింది. చాలా భయపడుకున్నాం నేను, మా గణేష్ బాబు. మా గణేష్ అంటే చెల్లి వాళ్ళ కొడుకు. వాడు వీడియో షూట్ చేస్తున్నాడు, నేను వంట చేస్తున్నాను. వాడైతే వణికిపోయిండండి. చాలా భయం వేసింది. ఇదంతా కూడా మీ వల్లనేనండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్